ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. టీవీకే అధినేత విజయ్ విపరీతంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు విజయ్ గారు సీఎం అయిపోయినట్లేనా? విజయ్ సీఎం అని చెప్పి మొత్తం ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అసలు ఎవ్వరు ఊహించనంత మెజారిటీ కూడా రాబోతోంది అని అంటున్నారు. ఏంటి? నిజంగా ఇది వాస్తవనండి. ఎవరు ఊహించలేదు. ఊహకు కూడా అంటే ఎగ్జిక్యూటివ్ పోల్స్ కూడా అందలేదు. రెండోది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కి అందలేదు. రెండోది ఆయనకు వస్తే అనుకున్నది ఏమనుకున్నట్టే 30 సీట్స్ వస్తాయేమో అని అనుకున్నాం. అవును, మళ్ళా డిఎంకే వస్తుంది అని అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి విజయ్ రావటానికి విజయ్ ఇంత 103 అంటే నేను అనుకుంటున్నాను మ్యాజిక్ ఫిగర్ కొట్టేస్తాడు అనుకుంటున్నాను. 120కి వస్తాను అనుకుంటున్నాను, రీచ్ అవుతాడు అనుకుంటున్నాను. నేను 120 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 120 రీచ్ కాకపోయినా బీజేపీ సపోర్ట్ ఇస్తుంది. అయితే సపోర్టెడ్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, విజయ్ సీఎం అవుతాడు. ఎందుకంటే మోడీ గారు అక్కడ ఆశీస్సులు ఉంటాయి. ఏదైనా ఇండైరెక్ట్ గా మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటండి, డిఎంకే పాలనలో ఎక్కడ తేడా వచ్చింది అంటే కొడుకు అల్లుడు పాలనలో కొంచెం జనాలు రౌడీజం పెరిగింది అనేది కూడా టాక్ ఉంది మార్కెట్లో. దానివల్ల ఈ కొంచెం జనాలు వెక్స్ అయ్యారు. రెండోది ఏంటంటే మహిళలు యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్ గా విజయ్కి సపోర్ట్ చేశారు. అంటే అర్థమవుతుంది ఇప్పుడు మనకి మొత్తం యూత్ అనేది ఇప్పుడు యూత్ సపోర్ట్ అండ్ మహిళల సపోర్ట్ ఎక్కువగా ఉంది. అయితే డిఎంకే థర్డ్ ప్లేస్ రావడం అనేది షాకింగ్. ఇప్పుడు అన్నా డిఎంకేకి లీడర్ లేడు. ఎడపాడి పళనిస్వామిని లీడర్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరుణానిధి గారు, అక్కడ జయలలిత గారు ఉండేవారు. అయితే కరుణానిధి గారు వారసత్వంగా స్టాలిన్ గారు వచ్చారు. కానీ అక్కడ పళనిస్వామి గారు రావడానికి అక్కడ ఆల్రెడీ మన శశికళ గారు కానీ యాంటీ, అలాగే జయలలిత గారిని కూడా యాంటీ చేసి మన పన్నీర్సెల్వం కొట్టి ఆయన అంటే దెబ్బ కొట్టి పార్టీ తీసుకొని ముందుకు వచ్చాడు. కనుక ఆయన కూడా 69 సీట్లు 70 సీట్లు ఉన్నాయి. అంటే ఇదంతా షాకింగే. తమిళనాడులో పెద్ద షాకింగ్ ఇది. ఒకటి. రెండోది విషయం ఏంటంటే డిఎంకే అనేది ఇప్పుడు జనాలు ఏమనుకున్నారంటే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఉచితం ఇస్తాం అంటే కాదు, అభివృద్ధి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఒక అంటే ఒక యువకుడు పాలన కావాలి అని అంత అనుకుంటాను నేనైతే. అంటే నేను యువకుడు అంటే నేను విజయ్ యువకుడు అని అనట్లే. అంటే ఒక కొత్త రక్తం కావాలి అని అనుకుంటున్నారు. ఆ ఫీలింగ్ వాళ్ళ ఉందనిపిస్తుంది. అంటే దాని మీదే విజయ్కి ఎక్కువగా ఇచ్చారు. కానీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు విజయ్ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే నాకు ఆయన ఫస్ట్ సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ గారు అబ్బాయి, నాకు ఫస్ట్ సినిమా నేనే డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన ఫస్ట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ నేనే. కనుక ఆ రోజు ఉన్న విజయ్ ఈ రోజు ఉన్న విజయ్ డైరింగ్ అండ్ యాసింగ్ మొత్తం టోటల్ గా ఏది ఏవైనా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది ఆల్మోస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకటండి, ఇక్కడ మనం విజయ్ దాకా చూసుకుంటే విజయ్ మీద వాళ్ళ మిస్సెస్ కంప్లైంట్ పెట్టింది, వాళ్ళ మిస్సెస్ డైవర్స్ చేసింది, నా భర్త మంచివాడు కాదు అని చెప్పింది. అంటే మహిళలు నమ్మలేదు. మేజర్ అర్థమవుతుంది. అక్కడ డిఎంకేకి డైరెక్ట్ గా సింగిల్ గా ధైర్యంగా వెళ్ళాడు. గ్రేట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎవరి ఆశీస్సులు ఉన్నా ధైర్యంగా వెళ్ళాడు. ఆ ఉదయాన్నే త్రిష గారు కూడా వెళ్ళి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కుని కూడా వచ్చారు కదా. ఆవిడ బర్త్డే రోజే ఈయన ఎలక్షన్ రిజల్ట్ పార్టీకి మెజారిటీ అంతా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారండి. కరెక్ట్ అది. ఎందుకంటే ఆమె బర్త్డే ఈయనకి సీఎం గా ప్రమాణ స్వీకారం అంటే గెలిచే రోజు రెండు ఒకటే కాబట్టి అదృష్టమే. ఇంకా కొన్ని అదృష్టాలు అలాగే కలిసి వస్తాయి, ఊహకు అందు కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదేమైనా ఒకటండి, మనం అనుకున్నాం, మేము అనుకున్నది ఏంటంటే 18 నుంచి 30 సీట్లు వస్తాయేమో అనుకున్నాం. డిఎంకే మళ్ళా డిఎంకేకి అంటే ఈ అల్లుడిది కొడుకుది కొంచెం ఇబ్బందికరంగా అయింది, కానీ తక్కువది ఏ ప్రాబ్లము లేదు అని అనుకున్నాం. కానీ జనాలు ఒక కొత్త పార్టీకి అవకాశం ఇద్దామని అనుకున్నారు. తమిళనాడు ప్రజలు అవకాశం ఇచ్చారు అనుకుంటున్నాను నేనైతే. అదే ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే కొత్త నాయకత్వాన్ని చూడాలనుకున్నారా?
నాయకత్వం చూడాలనుకుంటున్నా. ప్రభుత్వ వ్యతిరేకత అని నేను అనుకోను. ప్రభుత్వ Okay. వ్యతిరేకత అయితే కాదు, కానీ కొత్త నాయకత్వం ఇక్కడ ఒకటండి. ఏది ఏమైనా సరే నేను అంటే విజయ్ గారు రానియండి, సీఎం ఎవరు రానియండి, దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నాయండి, ఉచితం అనేది తీసేయాలి. Yeah. ఫస్ట్ దేశం అంతా ఆరోగ్యం, విద్య, ఈ రెండు తప్ప, ఉచితం తప్ప ఈ రెండు ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వండి, విద్య ఇవ్వండి. ఈ రెండు ఇచ్చే తక్కువన్నీ తీసేయాలి. ఎందుకంటే దీనివల్ల మనం చాలా చాలా నష్టపోతున్నాం. Correct. ఎందుకంటే ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా కొంచెం ఎఫెక్ట్ పడిందేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇదిగో మీకు ఫ్రిడ్జ్ ఇస్తాం, కూలర్ ఇస్తాం, స్కూటర్ ఇస్తాం, అది ఇస్తాం అంటున్నారో అది మిడిల్ క్లాస్ పీపుల్కి వెళ్ళదండి. ఎప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి ఏది వెళ్ళదు. మీరు పెన్షన్స్ వెళ్ళవు, మీకు మళ్ళీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక కార్యక్రమం ఏమైనా ఉంటే మాకు అమ్మఒడి లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళవు, కూడా ఏమి వెళ్ళవు. ఓకే. కనుక మీకు ఆ దెబ్బ కూడా మీకు విజయ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ విజయ్ సినిమా స్టారే కాదు, ఆయన రాజకీయంగా ఆయన ఒక ఒక నాగ్గా ఒక పార్టీ, రెండు పార్టీలను ఎదుర్కొంటూ ఆయన ప్రచారం చాలా బాగా చేశాడు. ఆ ప్రచారంలో సక్సెస్ అయ్యాడు. Okay. ఆ సక్సెస్ లో డిఎంకే కింద పడిపోయింది. మెయిన్ డిఎంకే పడిపోవడానికి కారణం కొడుకు అల్లుడు అనేది మాత్రం వార్తలు అయితే ఎక్కువగా ఉన్నాయి, Okay. ఎక్కువగా ఉన్నాయి. రెండోది కొంచెం రౌడీజం తగ్గాలి అనేది ఒక అంటే విజయ్ వస్తే ఇది మనం ఒక స్వేచ్ఛ ఉంటుంది, కొత్త నాయకత్వం రావాలని ఒక ఆలోచనతో మార్పు ఇచ్చారు అనుకుంటున్నా. ఎందుకంటే ఎడపాడి పళనిస్వామికి 69 సీట్లు వచ్చాయంటే నాట్ జోక్ అండి. మీకు థర్డ్ ప్లేస్ కి డిఎంకే వచ్చిందంటే ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత కాదు, వీళ్ళు చేస్తున్న అక్కడ ఉన్న లోకల్ అరాచకం అనేది కొంచెం కనబడుతుందేమో అని అనిపిస్తుంది నాకు. అంతే. రైట్ అండి, లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.